ఎనికి పో అందు అన్న కూడా వచ్చినాడు పైకి కామ్రేడ్ రఘు గారి ఆశయాల్ని కొనసాగిస్తాం. కామ్రేడ్ రఘు గారి ఆశయాల్ని రఘు గారు జోహార్ కామ్రేడ్ రఘు గారు కొనసాగిస్తాం. కామ్రేడ్ రఘు గారి ఆశయాల్ని కొనసాగిస్తాం. కామ్రేడ్ రఘు గారి ఆశయాల్ని లాల్ సలాం లాల్ సలాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి కుటాగుల గ్రామం నందు మరి మా యొక్క పీడిత ప్రజలకి బడుగు బలహీన వర్గాలతో పాటు ఇతర అగ్రవర్ణ కులాలు కానీ పేదలు కానీ మరి వారి కోసం వారి అభివృద్ధి కోసం విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో సమానత్వం ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో కామ్రేడ్ రహూబ్ గారు మరి అనేక విధాలుగా తన జీవితాన్నే పణంగా పెట్టి ఉద్యమాల్లో కొనసాగినటువంటి వ్యక్తి. మాకైతే ఆయన చివరి దశలో అంతిమ దశలో మరి ఇక్కడ ఉన్నటువంటి రామన్న కావచ్చు, అలాగే భాస్కరన్న కావచ్చు, గంగన్న కావచ్చు, మరి చంద్రన్న కావచ్చు, శ్రీనివాసులు కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, పెద్దయ్య కావచ్చు, వీరి యొక్క ఆధ్వర్యంలో ఆయన్ని చూసినటువంటి ఆ యొక్క భాగ్యం మాకు దక్కిందంటే ఆ యొక్క పుణ్యం ఈ మా కుటుంబకు మా పెద్దలు చేసినటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాం. దేనికంటే ఆయన అంతమే అంటే అతను చనిపోయేంత వరకు కూడా నిరంతరం ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వారి యొక్క బాగోగు కోసం, మరి ఈ యొక్క రాజ్యాంగపరంగా తమ వాటా రావాలనేటువంటి సంకల్పం కోసం బ్రతికినటువంటి ఆశయంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారంటే మా గడ్డ మీద పుట్టినటువంటి మహోత్తరమైనటువంటి వ్యక్తి. భావి ప్రపంచంలోనే ఒక నిర్దిష్టగా ఒక దశగా ఈ ఇండియాలో ఎక్కడ పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా కదిరి అంటేనే ఎస్ఏ రహూబ్ గారు అంటే ఓహో కదిర మీది, కుటాగుల మీది అనేటువంటి అడిగేటువంటి పరిస్థితులు. అంటే ఆ గర్వకారణము కదిరికి ఎంత గర్వకారణం అంటే ఎక్కడ పోయినా కదిరి అంటానే ఎస్ఏ రహూబ్ గారా అని అడిగేటువంటి పరిస్థితులు. మరి ఆయన చేసినటువంటి ఆ కృషి, ఆయన చేసినటువంటి ఆ పట్టుదల, ఆయన చేసినటువంటి అంశము తన జీవితాన్ని పెళ్లి కూడా చేసుకోకుండా మరి నిరంతరం కూడా ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజల యొక్క సౌభాగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి భూమి కోసం, భూ విముక్తి కోసం అనేక పోరాటాలు చేసినటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి. ఇదివరకే చంద్రన్న కూడా చెప్పారు, పశ్చిమ బెంగాల్లో ఒక లెసన్ అంటే ఆయన మీద అధ్యాయం జరిగి ఆయన గురించి ఒక లెసన్ ఉందంటే ఆ గర్వకారణం అంతా కూడా ఎస్ఏ రహూబ్ గారి ద్వారా మన కదిరి ప్రజలకే దక్కుతుంది. మరి ఈయనని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈయన యొక్క ఆలోచన విధానాన్ని పెద్దలు చెప్పినట్లు మనము ఆయన్ని వర్ధంతులు జయంతులు చేస్తే కాదు, ఆయనకు పూలహారాలు వేస్తే కాదు, ఆయన ఆశయాన్ని మనం ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్ళగలమే ఆనాడి నిజమైనటువంటి ఘన నివాళి ఆయనకు అర్పించినట్లని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎస్ఏ రహూబ్ గారు ఇంతింతై ఒటుడు అంతే అన్నట్లు మరి ప్రపంచ స్థాయిలో అనేకమైనటువంటి అంశాలని క్రోడీకరించి చదివినటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి. ఆయన ఆ కాలంలో ఆయనకి మంత్రి పదవి ఇస్తామన్నా కూడా తృణప్రాయంగా వద్దన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఎస్ఏ రహూబ్ గారే. మరి ఆయన యొక్క ఆశయాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని భావి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉందని పెద్దల ఆధ్వర్యంలో ఆయనతో మేము గడిపిన క్షణాలు చాలా తక్కువ. పెద్దలైతే ఆయనతో నడిచినటువంటి వ్యక్తులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, వీరు చెప్పేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మేము ఒకవేళ ఆలకిస్తున్నాం. ఆలకించే ఓహో ఇంత మహత్తరమైనటువంటి వ్యక్తి చివరి గడియల్లో మేము ఆయన దగ్గర ఉన్నామా అనేటువంటి ఆలోచన. అంటే మా బిడ్డలకి ఆ భాగ్యం దక్కకపోయింది అనేటువంటి బాధ. ఎలాంటే ఆయన పడినటువంటి తాపాత్రయము నిరంతరము ఆయనకున్నటువంటి మంచి చదువు, మంచి కుటుంబము, మంచి ఆస్తిపరులు అన్నీ కూడా పక్కన పెట్టి ముఖ్యంగా
ప్రతి ఒక్కరూ పుడతానే తల్లిదండ్రులకి జన్మిస్తానే మరి విద్యతో పాటు భార్యతో పాటు బిడ్డలు ఇవన్నీ కూడా వద్దనుకొని బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం తప్పించినటువంటి వ్యక్తి. ఆయనకు మరొకసారి 12వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకందరికి కూడా జై భీములు అభినందనలు తెలుపుకుంటూ లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం జోహార్ ఎస్ఏ రహూ గారు, జోహార్ ఎస్ఏ రహూ గారు, జోహార్ ఎస్ఏ రహూ గారు. కామ్రేడ్ ఎస్ఏ రవూఫ్ సార్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటాకుల గ్రామం తరపున ఘనమైన నివాళి అర్పిస్తూ ఈరోజు ఆయన కుటాకుల గ్రామంలో పుట్టి ఈ దేశవ్యాప్తంగా ఆయన చేసినటువంటి పోరాటం కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలో ఆయన ప్రస్థానం, అనేకమైనటువంటి పేద ప్రజలకు ఆయన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఎనలేని సేవలు చేసి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఒక విషయం పశ్చిమ బెంగాల్లో ఆయన గురించి ఒక లెసన్ ఉందని చెప్పి కూడా వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. అంటే ఆయన పోరాట పటిమకు ఇది నిదర్శనం అని చెప్పి అనుకుంటూ ఈరోజు ఆయనకు నివాళి అర్పించడం ద్వారా ఈరోజు ఏ ఆశయం కోసం అయితే ఆయన పనిచేశాడో ఆ ఆశయం నెరవేరే విధంగా పనిచేసిన రోజే ఆయన ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ కామ్రేడ్ ఎస్ఏ రవూఫ్ సార్ గారికి ఏమంటారు అది వర్ధిల్లాలి కామ్రేడ్ రవూఫ్ సార్. ఎస్ఏ రవూఫ్ వర్ధంతి 12వ వర్ధంతి. అయితే కుటాగులలో మారుమూల ప్రాంతంతో సమానం ఆయన పిల్లతనం లేకిది. ఆయన ఈ ఏరియాలో ప్రముఖ నాయకుడు, సిపిఎం ఎంఎల్ పార్టీకి కింద ఆయన నాయకత్వంలో అనేక జనము ఈ ఊర్లో కొనసాగినారు. వాళ్ళల్లో నేను కూడా కొద్ది రోజులు ఉండేవాడిని నేను కూడా. అయితే సుమారుగా 1984లో మాకు పరిచయాలు మీ ఊర్లో ఉన్నా కానీ అప్పుడే మాకు పరిచయాలు ఏర్పడినాయి. మేము కూడా ఒక 5-6 సంవత్సరాలు ఆ పార్టీలో కొనసాగినాము. మేము కూడా ఈ ప్రాంతంలో ఇంట్లో బిడ్డల్ని ఇసిపెట్టేసి కూడా 2-3 ఏళ్ళు అరణ్యవాసం చేసిన వాళ్ళం మేము కూడా. అయితే ఎంత చేసినా ఆయన త్యాగానికి కాలి గోటికి కూడా ఈ పక్క ఎవరు సరిపోరు. అటువంటి త్యాగస్తుడు మా నాయకుడు ఎస్ఏ రవూఫ్ గారు. ఈ సందర్భంలో అభ్యుదయవాదులు అందరూ సంఘాల వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆయన గుర్తు చేసుకొనేసి నివాళులు అర్పించడానికి వచ్చినారు. వాళ్ళల్లో మేము కూడా భాగం అనుకొని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. కుటాకుల గ్రామంలో ఎస్ఏ రవూఫ్ సార్ గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మన సోదరులందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఆయన్ను స్మరించుకోవాలంటే మా జీవితాంతంగా కాలం కూడా మేము సరిపోము. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మేము పూలమాలతో ఆయనకు సత్కరించాము. ఆ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు జోహార్లు అర్పించడం జరిగింది.